క్యాటరాక్ట్ సర్జరీ లేదా కంటి శుక్లం శస్త్రచికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఆహార నియమాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ శివరేఖ. నేను క్యాటరాక్ట్ సర్జన్ మరియు రెటినా స్పెషలిస్ట్. సాధారణంగా క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత పేషెంట్స్ కి కొద్దిపాటి డిస్కంఫర్ట్ ఉంటుంది ఐలో. అలాగే కంట్లో ఓడ తిరిగినట్టు ఉండడం, వాటర్ కారడం, కొంచెం పెయిన్ అవి సర్వసాధారణం. కొంచెం రెడ్నెస్ అనేది సర్వసాధారణం. మీకు డిశ్చార్జ్ టైంలో 3-4 రకాల మెడికేషన్స్, డ్రాప్స్, తర్వాత టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్రాప్స్ ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఎన్నిసార్లు వేయాలి అనేది జాగ్రత్తగా తెలుసుకుని ఆ ప్రకారంగానే వేయాలి. మీకు డ్రాప్స్ వేసే వాళ్ళు ప్రతిసారి చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి, శానిటైజర్తో కానీ సోప్తో కానీ. కనుక్కున్న తర్వాత డ్రాప్ వేసేటప్పుడు కంటికి టచ్ కాకుండా కొంచెం డిస్టెన్స్ నుంచి డ్రాప్ వేయాల్సి ఉంటుంది. డ్రాప్ వేసిన తర్వాత కూడా ఇమీడియట్ గా మనము ఆ డ్రాప్ క్యాప్ ని ఇమీడియట్ గా మళ్ళీ డ్రాపర్ క్యాప్ ని ఇమీడియట్ గా మళ్ళీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ డ్రాప్ సంబంధించిన బాక్స్ లో కాటన్ లో ఆ డ్రాప్ ని పెట్టేసేయాలి. దీనివల్ల ఒక 3-4 రకాల మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్, ఎన్నిసార్లు వేయాలనే కన్ఫ్యూజన్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు ఆపరేషన్ తర్వాత ఒక వారం పాటు తలస్నానం చేసుకోకూడదు. మీరు ఆపరేషన్ అనే వైపు కూడా పడుకోకూడదు ఒక వారం పాటు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుడివైపు ఆపరేషన్ జరిగితే మీరు కుడివైపు పడుకోకూడదు, వెల్లకిలా కానీ ఎడమవైపు కానీ పడుకోవచ్చు. అలాగే మీరు పగలంతా మీకు ఆపరేషన్ తర్వాత ఇచ్చిన ప్రొటెక్టివ్ గ్లాసెస్ ని ధరించాల్సి ఉంటుంది. ఇది మనకు దుమ్ము, లీటర్స్ నుంచి అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. మీరు ఆపరేషన్ తర్వాత నైట్ టైం పడుకునేటప్పుడు ఒక వారం పాటు కంపల్సరీగా నైట్ టైంలో ఐ షీల్డ్ పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకోవడం వల్ల మనకు పొరపాటున కంటికి మన చేయి ద్వారా లేదా దెబ్బ తగిలే అవకాశాన్ని నుంచి కాపాడచ్చు. అలాగే మీరు ఆపరేషన్ తర్వాత మనకి ఇమీడియట్ గా రెడ్నెస్, సివియర్ రెడ్నెస్ కానీ, పెయిన్ కానీ, సడన్ గా చూపు తగ్గడం కానీ, వాటరింగ్ కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు ఇమీడియట్ గా మీ హాస్పిటల్ సంప్రదించాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఉన్న వాళ్ళు పాటించాల్సిన ఆహార నియమాల విషయానికి వస్తే, మీరు షుగర్ పేషెంట్స్, మీకు షుగర్ ఉన్నట్లయితే కనుక మీరు షుగర్ ఫ్రీ డైట్ ఎప్పట్లానే తీసుకోవాలి. కానీ మీకు షుగర్తో పాటు బీపీ కానీ లేదా హార్ట్కి సంబంధించిన ఏదైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, ఏదైనా జనరల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, సిస్టమిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు మీ జనరల్ ఫిజిషియన్ సలహా మేరకు ఆ మందుల్ని కొనసాగించాలి తప్పకుండా. అవి ఆపకూడదండి. అలాగే మీరు ఆపరేషన్ తర్వాత ఒక వారం తర్వాత మీరు నిరభ్యంతరంగా కుకింగ్ అది చేయొచ్చు, మీరు వంట చేసుకోవచ్చు. అలాగే తేలికపాటి పనులు కూడా చేసుకోవచ్చు. కానీ ఒక వారం పాటు మాత్రం మీరు ఎక్కువ బరువులు ఎత్తకూడదు. నమాజ్ కూడా ఒక వారం పాటు చేయకూడదు. తలస్నానం ఒక వారం పాటు చేసినా కూడా కంట్లో నీళ్ళు పోనీయకుండా చూసుకోవాలి. కంటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టచ్ చేయడము, దాని మీద ఒత్తిడి పెట్టడం అనేది జరగకూడదు. కంటిని క్లీన్ చేసుకోవాలంటే మాత్రం మీరు స్పెట్ వైప్స్ కానీ, స్టెరిలైజర్ కాటన్ తో కానీ కంటి మార్జిన్స్ యొక్క కంటి మార్జిన్స్, కంటి రెప్పల మార్జిన్స్ నుంచి క్లీన్ చేసుకోవాలి రోజుకు 2 సార్లు. అలాగే ఆపరేషన్ తర్వాత మీరు టీవీ చూడడము, అలా పేపర్ చదవడం అనేది, ఫోన్ చూడడం అనేది ఒక 2-3 రోజుల తర్వాత ఒక 1 hour అలాగా చేసుకోవచ్చు. మీరు చదువుకోవాలి, పేపర్ చదవాలి, మీకు ఆపరేషన్ తర్వాత ఇబ్బందిగా ఉందంటే మీ పాత కళ్ళజోడుని వాడితే మీకు కంఫర్ట్ ఉందంటే అది కంటిన్యూ చేయొచ్చు. లేదంటే డాక్టర్ గారిని టెంపరీ రీడింగ్ గ్లాస్ గురించి రిక్వెస్ట్ చేయొచ్చు. సాధారణ ఆపరేషన్ SICS తర్వాత మీకు క్లాసెస్ 1 month 3 to 4 weeks లో ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అదే మీకు మీ క్యాటరాక్ట్ సర్జరీ, లేజర్ కానీ, పికో పద్ధతులు కానీ జరిగితే కనుక మీకు 1 లేదా 2 వారాల్లోనే మీకు అద్దాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. గ్లాస్ ప్రిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు డైలీ రొటీన్ ని ఒక 1 week తర్వాత హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. మీకు ఇంకేదన్నా ఇబ్బంది కలిగితే, ఈ మధ్యలో ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం మీ హాస్పిటల్ తప్పకుండా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో హ్యాపీ రికవరీ. థ్యాంక్ యూ.